మొత్తానికి మూడు పార్టీల ముచ్చట తెలిసింది. ఎవరికి ఎన్ని సీట్లు అన్నది కూడా లెక్క తేలింది. 175 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 144 సీట్లకు పోటీ చేయడం ఖాయమైంది. బీజేపీ జనసేనలకు 31 సీట్లను కేటాయించింది. ఇప్పుడు మిత్రులకు ఇచ్చిన సీట్ల మీదనే టీడీపీలో హాట్ డిస్కషన్ సాగుతోందట. ఈ సీట్లలో ఎన్ని గెలుస్తారో అన్నది భారీ ఆలోచన. బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు ఇస్తే అందులో ఖచ్చితంగా గెలిచేవి ఒకటో రెండో ఉండవచ్చు అని, మిగిలిన వైసీపీ ఖాతాలోకే అని వినిపిస్తుంది. అలాగే జనసేనకు ఇచ్చే 21 సీట్లలో సగానికి సగం 10 సీట్లు గెలిచినా మంచి విజయంగానే చూడాలని టాక్. అంటే మిత్రపక్షాలకు ఇచ్చిన 31 సీట్లలో 12 సీట్లలో గెలుపు అయినా మిగిలిన 19 వైసీపీకే సులువుగా వెళ్తాయా అన్న ఆందోళన అయితే ఉంది. ఇక మిత్రపక్షాల నుంచి 12 సీట్ల దాకా సపోర్ట్ వస్తే ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 88లో ఎన్ని తెచ్చుకోవాలి అన్న చర్చ కూడా సాగుతోంది. నిజానికి చూస్తే టీడీపీకి తాను సోలోగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉంది. అంటే 144కి పోటీ చేసి 88 సీట్లను సాధించడం అన్నమాట. ఇది చాలా కష్టమైన ప్రక్రియగానే చూస్తున్నారు. ఎందుకంటే 2014లో బీజేపీకి 12 సీట్లు ఇచ్చి 163 సీట్లకు పోటీ చేస్తేనే సోలోగా 102 సీట్లు టీడీపీకి దక్కాయి. అప్పుడు చంద్రబాబు అనుభవంతో కూడిన పాలన ఇమేజ్, మోడీ ఫస్ట్ టైం ప్రధాని ఇమేజ్, పవన్ కళ్యాణ్ రాజకీయ వాసనలు పెద్దగా లేని పవర్ స్టార్ సినీ ఇమేజ్ ఇవన్నీ కలిసి వచ్చాయి. ఈ 10 ఏళ్లలో ఎవరు ఏమిటి అనేది బాగా తెలిసిపోయిన తర్వాత మళ్ళీ జట్టు కడుతున్నారు. మోడీ పవన్ ఎంతవరకు కూటమికి హెల్ప్ అంటే 2014 మాదిరిగా అయితే జనాలకు కూటమి మీద మోజు ఉండకపోవచ్చు. ఇక బాబు అనుభవం అన్నది మళ్ళీ ముందు పెట్టిన 2014 నుంచి 2019 నాటి పాలన కూడా గుర్తురాక మానదు. అయితే వీటన్నిటిని మించి మేలు చేసేది ఏంటి అంటే వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత. అది ఏ మోతాదులో ఉంది, ఎంతవరకు ఉంది అన్న దాని మీదనే కూటమి విజయం ఆధారపడి ఉంటుంది. సైలెంట్ వేవ్ ఏమైనా ఉంటే కనుక కూటమి మొత్తం మంచి నెంబర్తో బయటకు వస్తుంది. అలా కాకుండా హోరాహోరీ పోరు సాగితే మాత్రం సోలోగా టీడీపీ మ్యాజిక్ ఫిగర్కి చేరుకోవడం కూడా కష్టమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద 144 అసెంబ్లీ సీట్లకు పోటీ చేసి 88 సీట్లు సోలోగా సాధించాలి అంటే కనుక వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకతతో పాటు టీడీపీ మీద పూర్తి స్థాయిలో పాజిటివిటీ కూడా ఉండాలని అంటున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రకటించాక జనంలో పెద్దగా రెస్పాన్స్ అయితే రాలేదు అన్నది ఒక్క మాటగా ఉంది. పాత సీసాలో పాత సారానే అని కూడా అంటున్నారు. మరి కూటమి గెలుపు మలుపు తిప్పే సందర్భం ఏమిటి, ఏ అంశంతో కూటమి వేవ్ని క్రియేట్ చేయగలుగుతుంది అన్నది రానున్న రోజులే చెప్పాలి. ఏది ఏమైనా 160 సీట్లు గెలుస్తామని కూటమి పెద్దలు చెబుతున్నారు. టీడీపీ మాత్రం మిత్రులను కూడా తామే మోయాలన్న ఫీలింగ్తో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.